హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ మా అక్క వాళ్ళు నిద్రలేచాక అయితే రూమ్ కోసం అయితే వెళ్ళారన్నమాట. ఒక ఆంటీ చెప్పిందని ఎక్కడికి వెళ్ళాక తీరా చూస్తే ఆంటీ బామ్మ అంతమందికి అయితే మేము అమ్మ ఇద్దరికైతే ఇస్తాము, నలుగురు ముగ్గురు ఉన్నా సరే ఇవ్వము, ఓన్లీ భార్య భర్తలకే ఇస్తాం, రూమ్ లేకపోతే ఇవ్వము మేము అని చెప్పని అంటుంది. అన్నది కాకుండా అంతమంది అక్కడ ఉంటారమ్మా, ఇద్దరు ముగ్గురు ఉండాలి, లేకపోతే ఒక 2 ఇల్లు తీసుకోండి బాగుంటుంది అని చెప్పి అంటున్నాం. అయితే ఆ వీడియో పంపించిన తర్వాత అయితే మా అక్క సాయంత్రం పూట 6 అవుతుంది, ఇంక గిన్నె అయితే రుద్దేస్తున్నాను అన్నమాట. అక్క ఇంకా అవ్వలేదు తోమట, ఇప్పుడే స్టార్టింగా. ఫ్రెండ్స్ ఇదేంటి చెత్త కుప్ప చూపిస్తున్నాను అనుకోవచ్చు, ఇదంతా పిచ్చెట్లు మొత్తం మా ఇంటి ముందు, ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి ముందు ఇవి గడ్డి అంతా పెరిగిపోయింది కదా, అదంతా శుభ్రత చేసేస్తుంది మానస. అలాగే చిన్ని తల్లి కూడా చూడండి. వస్తుందా నీకు? కాకపోతే కలుపు బాగా గట్టిగా వస్తున్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. వాన పడి 2 రోజులు అవుతుందమ్మా, కాబట్టి గట్టిగానే వస్తుంది. బాగానే వస్తుందా? బాగానే వస్తుందంట ఫ్రెండ్స్. కలుపు తీసినట్టుగా ఉందా? ఇదిగోండి, అక్కడ నుండి ఇక్కడ దాకా ఒక పట్టు పట్టినట్టుగా అయితే తీసేస్తుంది అన్నమాట కలుపు. ఈ కంచెట్లన్నీ పీకేస్తావా? ఆ చెట్లు అక్కలు కొడతారు. అక్క వాళ్ళు కొడతారా? నువ్వెందుకు కొట్టావు? ఇది పీకాక అది కొట్ట చేను వస్తుంది, ముళ్ళు అక్క వాళ్ళు కొడతారు. అవునా ఫ్రెండ్స్, ఇదంతా ఇంటి ముందు ఉన్న గడ్డి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా తీసేసేయాలి. ఇక్కడ నుంచి మొత్తం ముళ్ళకంపులే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి నరికే కొద్దీ వర్షానికి అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మొన్ననే నరికాను, మళ్ళీ అయినా వచ్చాయి, అంటే 10 రోజుల క్రితం అన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా రూమ్స్ వెతికి మాకు రూమ్స్ దొరకట్లేదు. మళ్ళీ 1 నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చి వెతకాలి వచ్చితే. అది కాకుండా నేను 2-3 రోజులు అన్నాను కదా, చూడాలి, ఒక 2-3 రోజుల మధ్యలో కూడా వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వెళ్ళి చూస్తూ ఉంటే ఎవరైనా కాల్ చేసుకుంటే మనకి రూమ్స్ దొరికితే లేదు. అలాగే ఈ చెట్లన్నీ ఎంత పీకినా మళ్ళీ వస్తూనే ఉండే వర్షానికి, చెట్లన్నీ తీస్తూనే ఉన్నాయి కలుపు. అది కాక పాములు వస్తున్నాయి కదా, ఇటు వచ్చేది రాంది కనబడదు ఈ చెట్లల్లో. అందుకని ఇంటి ముందు అయితే ఇదంతా శుభ్రత చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పురుగు పూసి వచ్చేది కనబడాలి కదా, అందుకు. ఇంకొక 6 రోజులు అయితే మాకు ఇక కూలి పళ్ళు దొరుకుతాయని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు ఆంటీ అంది కదా, ఇంకొక 6 రోజులు అయితే అని అంది. అంటే ఆంటీ అయితే 10 రోజులు అంది, మేమైతే 1 వారం అనుకుంటున్నాం. కానీ వర్షాలు కూడా పెద్ద పడట్లేదు. వర్షాలు అంటే గట్టిగా పడాలంట. ఆ గట్టిగా వర్షం పడితే మాత్రం మేమైతే రోడ్డుకి కూర్చోవాలి, ఎందుకంటే మా ఇల్లంతా కూలిపోద్ది, వర్షం అంతా వచ్చేసింది. ఆల్రెడీ కర్రల తుప్పు కూడా పట్టే కూలిపోద్ది, వర్షం వచ్చేసింది. మేమే పని దొరకాలి, 4 మెతుకులు నోట్లు అంటే గట్టి వర్షం పడాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నప్పుడు ఇంకో 2 లేదు. అలాగే మేము కూడా బాగుంటే ఆ దేవుడు దేవుని కోరుకుంటున్నాం. వానికి గుంజు పడిపోతుంది, నాకు చున్ని కట్టుకుని భయ అంటే నగనే నగలే. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, మా చింతలు గుడికి వెళ్తాం అని చెప్పని అంటుందన్నమాట. మా చింతలు గుడి అంటే చాలా ఇష్టం. మన పాములకి భయపడి అమ్మ గుడికి వెళ్దాం అమ్మ అని చెప్పి అంటుంది. సరే వెళ్దాం తల్లి అని చెప్పాను. వెళ్తే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, ఒక మేబీ గుడికి వెళ్తే లేకపోతే లేదు. ఇంకా దేవుడు కూడా అనమాట, ఇంకా ఏదో రూమ్స్ పట్టాలి దొరికితే అని. ఫ్రెండ్స్ ఇవైతే కొబ్బరి చిప్పలు అన్నమాట, అమ్మవారు కొట్టుకున్నవి. అయితే రూమ్స్ దొరకాలని ఆ రోజు రూమ్స్కి వెతకడానికి వెళ్ళే ముందన్నమాట మేమైతే కొబ్బరికాయలు కొట్టుకున్నాం అమ్మవారికి. కానీ మేమైతే ఆ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, అంటే హడావిడిలో ఉండిపోయాం, అందుకని పెట్టలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కొబ్బరికాయలే. ఇదిగోండి మా చెల్లి అయితే ఇక కలుపు తీసుకెళ్ళి పడేస్తుంది అన్నమాట. అంటే పిచ్చెట్లు అది కలిపి అంటారు పొలంలో పని చేస్తే చెత్త ఫ్రెండ్స్ తీసుకెళ్ళి పడేసి వస్తుంది. ఫ్రెండ్స్ ఇగోండి ఈ చెత్త అంతా తీసుకెళ్తుంది మా చెల్లి అయితే. ఇలా తీసుకెళ్ళి వాటి సైడ్ అయితే పడేస్తుంది అన్నమాట మా చెల్లి.
ముళ్ళు గుచ్చుకుపోయిందా? ఏది చూపించు. కనపట్లేదు బాగా చిన్న తెల్ల ముళ్ళా? ఫ్రెండ్స్, ఈ చెట్లలో అయితే నేను చెప్పానుగా పరికంపులు రేకంపులు ఉన్నాయని, వాటికైతే ముళ్ళు అయితే గుచ్చుకుపోయాయంట. అవి చూపిస్తాను నేను. అదే ఆ ముళ్ళు అయితే ఇగోండి, ఈ ముళ్ళు అయితే మా అక్క గుచ్చుకుపోయాయంట. పీకుతుంటే గుచ్చుకుపోయింది కాకుండా చేతులు కూడా ఇరుక్కుపోయిందంట. తీస్తుంది ఇంకా రేపే ఫ్రెండ్స్. ఇంక ఇది శుభ్రం చేసేది అయితే ఇంకటితోటి ఆపేస్తున్నాం. చేతితో అయితే పీకడం కుదరదు, కాతితోటి లేదా కొడవలతోటే తీయాలన్నమాట ఈ గడ్డి అంతా. అగోండి ఎంత పెద్ద పెద్ద ముళ్ళ కంపులు అయితే ఉన్నాయో. ఎక్కడ పడితే అక్కడ రేకు కంపులు ముళ్ళ కంపులు పెరిగిపోయాయి. వీటిని తీయాలంటే కత్తే కావాలి. వచ్చిందా ఫ్రెండ్స్? ఇదిగోండి మా అక్క అయితే తోమిన గిల్లు అన్నమాట. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మసిగిళ్ళు, అవైతే తోముతుంది. ఇవి రుద్ది కడిగేసిన గిళ్ళు. మా అక్క మా చెల్లి అయితే కూరగాయలకైతే వెళ్తున్నారు అన్నమాట షాప్కి. జాగ్రత్త. మా చింతలు అయితే ఆట ఆడుకుంటూ అయితే వెళ్తుంది రోడ్ అమ్మట. ఇది ఇక్కడ సందుల్లోనే ఆట ఆడుతుంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ ఎక్కితే ఇంకా వాళ్ళ పెద్దమ్మ కానీ మా చెల్లి కానీ చేపట్టుకుంటారు. చింతలు చెయ్యి అంటే వేసుకొని చేపట్టుకొని నడుస్తారు. చూడండి అమ్మనే పట్టేసుకున్నారు ఇంకా చెయ్య. ఇలా రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడే ఆట ఆడిస్తారు. అంటే ఆడుకుంటూ పామ్మ అంటారు రోడ్ అమ్మట. ఇంకా మెయిన్ రోడ్ ఎక్కితే ఇంకా అసలు ఆట ఆడుకోవడం కుదరదు, ఏం కుదరదు. ఇంకా చేపట్టుకొని నడుస్తాం. అంత ఇరుగ్గా ఉంటుంది రోడ్డు. అక్క నీకు ఇల్లు ఇంకా కావేంటి? నా చెట్లు పీకడం కూడా అయిపోయింది. అక్క చెల్లి సెంటర్కి వెళ్ళారు తెలుసా. దెబ్బ కానీ ఫ్రెండ్స్ ఇవి మసిగిల్లుగా ఫ్రెండ్స్ బాగా చైన్ వస్తుంది అన్నమాట. అంత మసిగిల్లు రుద్దేసరికి లేట్ అవుతుంది. గ్యాస్ మీద గిల్లు అయితే త్వరగా అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద గిల్లు ఎంతే మస్తుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఎలా ఉందరుగా ఇప్పుడు ఆవులెత్తరం ఓకేనా? మరి రేపు షాప్కి వెళ్తావా? వాయిస్ గట్టిగా చెప్పరు, వినపట్లేదు, అస్సలు వినపట్లేదు. ఇప్పటికే 3 రోజులు అయింది కదా, వెళ్ళాలిగా మరి అన్న. లేదు ఇంకో రోజు రెస్ట్ తీసుకుంటావా? నో ఆన్సరా? నో కామెంట్సా? జవాబు చెప్పరా? జవాబు చెప్పాలి. ఇంకో రోజు తీసుకుంటా. నేను చేతగా అన్నావు కదా, తగ్గిందో లేదో నీరసం అని. సమాధానం చెప్పలేము. వెళ్ళాలి అంటావు. సరే జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు. ఎట్లా ప్రయత్నించాలో అంతే. సరే జాగ్రత్త. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో పరిస్థితి అయితే. ఇంకా మా తమ్ముడైతే ఇలాగే ఇంకా వాడికి ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఇలా సంపాదించుకొని మరీ ఎక్కువైతే తట్టుకోలేంత ఎక్కువైతే మానేస్తాడు. ఒక మామూలుగా ఉంటే వెళ్ళిపోతాడు. కొంచెం అంటే అంటారు కదా మనం సంపాదించుకొని ఉండొచ్చమ్మా పని చేసుకోవచ్చు అని చెప్పని అలా ఉంటే వెళ్ళిపోతాడు. తట్టుకునేంత తన ఓపిక కూడా నశించి నాకు ఇంకా వల్ల కావట్లేదు అన్న టైంలోనే ఇంకా మానేస్తాడు అన్నమాట మా తమ్ముడు. మా అందరి కోసం అయితే ఇంక మా తమ్ముడు అయితే నిలబడి ఇంకా పని అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంటికి చిన్నోడైనా సరే ఈడే పని చేసేది మా తమ్ముడు. మా అన్నయ్యలు ఇద్దరు అలా అయిపోయారు. చిన్న అన్నయ్య కూడా మా పెద్ద అన్నయ్య లాగే ఫ్రెండ్స్. మా పెద్ద అన్నయ్య లాగే చిన్న అన్నయ్య కూడా ఇద్దరే. ఇక మూడోవాడు మా తమ్ముడు. ఇక మేము కూడా భయపడ్డాం. అంటే అంటారు కదా ఫ్రెండ్స్, ఇద్దరు అన్నయ్యని చూసాం కదా, కానీ మా తమ్ముడు అలా చేయలేదు మమ్మల్ని. ఎందుకంటే మాకు అండగా నిలబడ్డాడు. టైం అంటారు కదా, ఎప్పుడైనా ఎవరైనా టైం రావాలి కాక అని చెప్పని ఆ టైపు మా తమ్ముడు అయితే మమ్మల్ని అయితే ఇప్పుడు పనిలో వేయంలో ఇంకా ఇటు తీసుకొచ్చిన డబ్బులతోనే తిన్నా ఏమైనా రోగాలు వచ్చిన వాటికి డబ్బులు గిబ్బులన్నీ మా తమ్ముడు జీతంతోనే ఆ 7,500 రూపాయలతోనే ఇంకా మేమైతే గడుపుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే కూలి పనుల కోసం ఎదురు చూస్తున్నాం అవి వస్తాయేమని. ఎందుకంటే బేర అయితే కలవట్లేదు, బేర కుదరట్లేదు.
ఏమో అలా అవుతున్నాయి. అందుకని మా బాధ మాట. ఇంక తప్పదు, ఇంక సర్దుకొని నడవాలి. సరే కింద నువ్వేం చేస్తావు, నైట్ వచ్చేటప్పుడు 9:30, 10, 10:30 ఇలా అయిపోతుంది కదా టైం. కింద చూసుకోండిరా, పాములు తిరుగుతున్నాయి కదా, జాగ్రత్త. రోడ్లు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా. అసలే మట్టి తీసారు, రోడ్డు చూసావు కదా, ఏంటిది బోర్ తీసి మళ్ళీ ఇంకో రోడ్డు వేస్తున్నారు ఇక్కడ నువ్వు వచ్చే రోడ్డుకి వెళ్ళి. కాబట్టి బ్రిడ్జి చిన్నగా ఉండడం వల్ల అది లారీలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతున్నాయి. అదే మురికాలను మూసేసి పెద్దగా చేస్తున్నారు. అదే మరి అందుకని నేను చెప్తున్నాను, జాగ్రత్త చూసుకో. పాత బ్రిడ్జి అయిపోయింది, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అందుకని జాగ్రత్త చూసుకొని రావచ్చినప్పుడు నైట్. మా తమ్ముడు అయితే వచ్చేసరికి 10 అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచి 9ంటికి బయలుదేరుతాడు, ఒకసారి 9:30 అవుతుంది. వాడు షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడో తెలియదు కదా, దాన్ని బట్టి మాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చీకటి పడుతున్నా మళ్ళీ గుళ్ళు కడితే సాంగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని ఇంకా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాం మేము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా ఇప్పటికైంది ఫ్రెండ్స్ మా అక్కకి పని అయితే గిన్నెలు రుద్దటం. అవి మసిగిళ్ళు అయ్యేసరికి అస్సలు రుద్దటం కుదరడమే లేదు, వదలడం లేదన్నమాట. అందుకని ఇంత లేట్ పట్టింది మా అక్కకి. మొత్తం గిళ్ళన్నీ ఎక్కువగానే మసిగిళ్ళు ఉన్నాయి, తక్కువే స్టీల్ గిళ్ళ ఉన్నాయి అన్నమాట, మసిగిళ్ళు లేనివి. ఇంకా అవైతే రుద్దేసి మా అక్క శుభ్రంగా కడిగేసి పెట్టేసింది. ఇంకా అవైతే తీసుకొని వచ్చేస్తుంది అన్నమాట. మేమైతే షాప్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సెంటర్లో జరిగింది అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు, అప్పుడప్పుడు తీస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతిరోజు మేమైతే సెంటర్లో జరిగేది తీయడం లేదు, మేము వెళ్ళేదల్లా. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే సెంటర్కి వెళ్ళి వచ్చేస్తున్నాం అన్నమాట. చాలా పొద్దుపోయింది. మేము వెళ్ళే రూట్లో అయితే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు, అక్కడైతే చాలా రద్దీగా ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు అంటే షాప్ కాడికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. లారీలు బస్సులు అవన్నీ పక్క నుంచి వెళ్తున్నాయి అన్నమాట. మళ్ళీ కులికాలకు బ్రిడ్జ్ ఉండిద్ది ఫ్రెండ్స్, ఆ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటే ఎలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా చీకటి అయితే చెప్పనక్కర్లేదు ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇంకైతే నేనైతే షాప్ కాడికి వెళ్ళిపోయి అయితే మసాలాలు ఇవి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేసాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కనబడుతున్న కవర్లో అయితే మొత్తం కూరగాయలే. ఇవి వచ్చేసి 100 రూపాయల కూరగాయలు అనమాట. టమాటా, సొరకాయ ఇవన్నీ. కింద పైగర్స్ వచ్చి 100 రూపాయలు. అలాగే ఆయిల్ ప్యాకెట్ ఒక్కటి వచ్చి 135 రూపాయలు అన్నమాట. ఇదైతే మాత్రానికి బన్ ప్యాకెట్ ఫ్రెండ్స్ 35 రూపాయలు అంట ఇది. మా పాప ఏమో ఆలు చిప్స్ సమోసా ఆకారంలో ఉంటాయిగా అవి తీసుకొచ్చుకుంది తను తినడానికి. ఈ స్నాక్స్ ప్యాకెట్ అయితే నాకు, మా అక్కకి, అలాగే మా పాపకి అయితే కొనుక్కొచ్చుకున్నాం. మొత్తం 3 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ఆయిల్ ప్యాకెటు, అదే పామ్ ఆయిల్ ప్యాకెట్ అనమాట. డబ్బులు అయితే కవర్లో మిగిలిపోతే అక్కకైతే ఇచ్చాను నేను. ఇది మేమైతే గుడికి అలాగే మాకు కూరలోకి వాడుకుంటున్నాం కాబట్టి వారానికి 2 ప్యాకెట్లు అయితే ఉపయోగించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మాకు. ఇంకా మా అక్క పెద్దక్క అయితే బుట్టలోకి అయితే తీసేస్తుంది కూరగాయలు, అవి పాడైపోతాయి అని కవర్లో ఉంటే. ఇంకా టమాటాలు, కొత్తిమీర, బెండకాయ అయితే వేరు చేసేస్తుంది. మా చింతలు అయితే తను ఒక్కడే తినకోకుండా ఇంకా అందరికీ తల ముక్క పెడుతుంది అన్నమాట. ఆ సమోసా చిప్స్ అనేవి బైరగాడికి కూడా పంచి పెడుతుంది. మా చింతలు అయితే తను ఒక్కటే తీసుకుని తింది ఫ్రెండ్స్. ఏం తెచ్చుకున్నా సరే ప్రతి ఒక్కరికి అలా పంచి పెడతా ఉంటుంది అన్నమాట. అందరితోటి పంచుకొని తింటూ ఉంటుంది, తనకు చాలా ఇష్టం అలా తినడం. ఇంకా మా అక్క అయితే కూరలోకి కూరగాయలు అయితే కట్ చేసేస్తుంది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు, అలాగే బెండకాయ కూర అన్నమాట వండబోయేది. కూర అయితే ఇంకా వండలేదు, వండాలన్నమాట ఫ్రెండ్స్. మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఇక్కడ మా పాపకైతే ఉదయం బయటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అయితే నటవలు అయితే పడ్డాయి, అంటే నులి పురుగులు ఉంటాయి కదా అవి పడ్డాయి అన్నమాట బాత్రూమ్కి. అయితే మా పాప డల్గా నీరసంగా ఉంటుంది. అప్పుడు పొద్దున కొంచెమే పడ్డాయి ఫ్రెండ్స్. మళ్ళీ సాయంత్రం పూట ఈ బన్ తిన్నాక వెళ్ళింది బాత్రూమ్కి, ఇంకా ఎక్కువగా పడ్డాయి ఫ్రెండ్స్. మాకైతే భయం వేసేసింది. ఇంకా పరిగెత్తారు మా అక్క వాళ్ళు ఇంకా సెంటర్కి అయితే. ఇదిగోండి డబ్బా అది చూస్తున్నారు, ఈ టానికా తీసుకొచ్చమాట. ఇది నులి పురుగులు అంటారు కదా ఫ్రెండ్స్. ఈ డబ్బా అయితే తీసుకొచ్చామాట. ఎందుకు అనుకున్నారా, మా పాప కోసం. మా పాపకు అయితే లెట్రిన్ కూర్చున్నప్పుడు అయితే నులి పురుగులు అయితే పడుతున్నాయి అన్నమాట. నిన్న నైట్ ఒకసారి పడ్డాయి, మళ్ళీ ఇవాళ ఒకసారి బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని అయితే ఇప్పుడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ఓన్లీ మందు షాప్ కాడికి వెళ్ళి తీసుకొచ్చాను. వాళ్ళనైతే అడిగితే ఇది ఇచ్చారు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అవసరం లేదా అంటే, అవసరం లేదమ్మా ఈ డబ్బా పట్టించండి అని చెప్పి అన్నారు. ఎంత పట్టించండి, బాటిల్ మొత్తం పట్టించండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పన్నా. ఇయర్స్ కూడా చెప్పాను, 7 years అని చెప్పు అంటే 7 సంవత్సరాలు అని చెప్పాను. మరి 7 సంవత్సరాలు అంటున్నారుగా, ఫుల్గా పట్టించండి అమ్మ. 4 సంవత్సరాల అమ్మాయి అయితే 5 ml పట్టించండి, పొద్దున 5 ml రాత్రి 5 ml పట్టించండి అని చెప్పారు ఫ్రెండ్స్.
ఇంక మేమైతే ఇదైతే మా పాపకు అయితే పట్టిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఇంకొన్ని డేట్ అయితే ఇగో ఏప్రిల్ 25 మార్చ్ 2027 ఉంది. అంటే ఇది ఎక్స్పైర్ డేట్ అన్నమాట, మార్చి 27. మా పాపకు అయితే పట్టించాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఇది ఇవ్వండి, ఇది నూరుపురుగు అని చెప్పని ఇక్కడ బొమ్మ అయితే ఉందంట. నాకేమో అంతంత మాత్రం చదువు కాబట్టి ఇంగ్లీష్ అయితే నాకు మంచిగా అర్థం కావట్లేదు అది ఏంటి అన్నది, దాని గురించి అన్నది. అందుకే ఇలా చూపిస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం అంటే నాకు అంతంత మాత్రం ఇంగ్లీష్ అంతగా రాదు. దీనైతే ఇప్పుడు తీసి చూపిస్తా, దీంట్లోనే చేశాను. అన్నం కూడా తినట్లేదు, ఏం తినట్లేదు. మట్లో అంటే మట్లో బాగా ఆట ఆడుతుంది పాప, వచ్చిన తల్లి. ఫ్రెండ్స్ ఇది సీసా, ఇది వచ్చేసి డబ్బా, మళ్ళీ సీసా కూడా కాదు, ఇది ప్లాస్టిక్ డబ్బా అన్నమాట. దీని కూడా అదే డేట్ ఉంది, 71 రూపాయి. ఏప్రిల్ 25 మార్చి 2027 అంటే ఈ ఇయర్స్ అన్నమాట. మంత్ వేసి ఇయర్స్ వేసారు, డే వేయలేదు. ఇదైతే పట్టించాలి ఇప్పుడు. GMP స్టాండర్డ్ అనుకుంటా, క్వాలిటీ అని ఉంది. ఇది ఇదైతే దీని పేరు, ముందు పేరు. తల్లి అర్థమైందని, ఆట ఆడేటప్పుడు నోట్లో పెట్టుకోకూడదు, అర్థమైందా? శుభ్రంగా చేతులు కడుక్కున్నాక పెట్టుకోవాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవు అక్క. ఇప్పుడు తాపిస్తారు, పొద్దున్న తాపిస్తారు అక్క. అది తెచ్చినప్పుడు టైం తిందాక, టైం తిందాక 9:41 అయింది ఫ్రెండ్స్. మేము తీసుకొచ్చేసరికి వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి షాప్ అట్లా టైం చూడలేదు. తాగిపోయాలనే ఉంది బుజ్జ. ఇప్పుడు తాగిపోతాం అనుకో, ఇప్పుడు బాత్రూమ్ గట్ట వచ్చిద్దాం, అర్థమైందా? మనం ఇది హాస్పిటల్ చూపించి తీసుకురాలేదు, మందుల షాప్ కూడా తీసుకోవచ్చు, ఒకటే టానిక్. అవును మరి. ఇప్పుడు తాగిపించిన తర్వాత మనం అర్జెంట్ అటు ఇటు కదలన్నా ఇబ్బంది కదా నైట్ పూట అని చెప్పి కొంతమంది ఆలోచుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు తాగిపిస్తే పొద్దున కల్లా సాఫ్గా కూర్చోడదు కదా, ఏమంటే పడిపోద్ది కదా అనడం కొంతమంది. ఏం చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఉన్న పరిస్థితి బట్టి మా భయం ఇలా ఉందన్నమాట. ఏం చేయాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు మాకు. ఇక్కడి నుంచి షాపులు అన్నీ దూరం ఫ్రెండ్స్. గబాలు ఎలా అంటే ఏమి దొరకవు, ఏమి చెందవు, ఆటోలు కూడా ఉండవు, కనీసం బైకులు కూడా ఏం తిరగవు ఫ్రెండ్స్. అది మాట మా భయం. మీకు అర్థమై ఉంటుంది మేమేమంటున్నాం అన్నది. మాకైతే అసలు ఎలా ఉందా మసీద్ అంటే, ఇవన్నీ ఒకదానం జరిగేసరికి మాలో ధైర్యం కోల్పోయి భయమే వచ్చేసింది ఫ్రెండ్స్. దెబ్బ అంటే పన్నోడు పన్నట్టే దెబ్బ అని అంటుకుంటుంది ఎవరు. కొంచెం చిన్నదైనా సరే ఉంటే తొండం చూసుకొని ఉలుకుపడి భయం వేసే అంత పరిస్థితి వచ్చింది మాకు. మాడదాకా నాకు కట్టినప్పుడు నేను బాధపడ్డాను. పనికిలో పిల్లడు వాడు శరీరం మీద వాడు వచ్చేసాడు 3 ఆ వచ్చిన దాని మీద మళ్ళీ ఆ పాముల భయం మీద ఇల్లు కిరాయి కానీ ఇలా చోటు ఎత్తుకుంటా కానీ 2 పనుల మీద వెళ్తే ఇప్పుడు చోటు దొరకలేదు, ఇటు ఇళ్ళ కిరాయి దొరకలేదు. ఆ పిల్లడు గుల్లా అయిపోయాడు, వాడు పని అయిపోయాయి 3 రోజులు పని. ఇట్లా వారు చమ్మడి దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం, పట్టిస్తారా? ఇప్పుడు రేపు పట్టిస్తారా ఏంటి? ఇంకా పట్టించి మడిచి మెరుకుండి చూసుకోవాలి బుజ్జ. ఎందుకంటే పిల్ల నైట్లో లేచి ఒకళ్ళు బాత్రూమ్ కట్టంటే మన నిద్రపోతే ముద్దులమే కదా, చూసుకోవాలి. నేను నిద్ర గురించి కాదు, బాగానే ఉంటుంది కానీ సరిపోద్ది. ఎంతసేపు కలిపింది ఇంకా కలపాలా? ఏం బుజ్జం అడుగు బుజ్జ. ఫ్రెండ్స్ మా పాప అయితే టైంకి అయితే పట్టిస్తున్నాం అన్నమాట. 10:05 అయింది అక్క టైం అయితే. ఇటు పెట్టి కిందకి పెట్టి కెమెరా కిందకి చూడండి చూద్దురా ఫ్రెండ్స్. మేమైతే టానిక్ ఒకసారి మూతలు అయితే పోసి చూస్తున్నాం. అంటే కొన్ని టానిక్స్ బాగోట్లేదు అంటున్నారుగా, ఎందుకే మంచిది అని చెప్పని టానిక్ అయితే చూస్తున్నాం. ఏం లేదు బుజ్జి, ఎర్రచుక్క ఏంటిది ఇటు సైడ్ దాకా బుర్జు కొట్టాం కదా, అంతే కదా. ఎర్రచుక్క ఇది కదా మందే కానీ డబ్బా బట్టి ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అంటే డబ్బా 4 సంవత్సరాలు అయితే ఇప్పుడు మూత రేపొద్దున మూత అని చెప్పాను ఫ్రెండ్స్. ఇక మా అక్క అయితే టానిక్ అయితే పట్టిస్తుందన్నమాట.
మంచిగా తాగుతా నేను తాగిపోయినా. ఉంటాడు మా పాప ఆగింది కదా సోపాగమ్మ అని 10-12 అయింది టైం అయితే. మూత తీసారా? తీసారు కింద పారు మింగు సరేనా? ఇది చాలే అక్క. తీగుందా చెప్పకుందా అమ్మా? తీగా ఉందా? సరే సరే, నీకు ఎలా అనిపిస్తుంది ఏంటో చెప్తా ఉండు సరేనా? తాత ఇప్పటి నుంచి నీకేమనిపిస్తుంది? బాత్రూమ్ వస్తే బాత్రూమ్ వస్తుందని చెప్పు. చాలేనే కొంచెం తాగు నీరు. ఎక్కువ తాకు. మా పాప అయితే టానిక్ అయితే పట్టించాం ఫ్రెండ్స్, నీళ్ళు పురుగుల టానిక్ అయితే. ఇంకోసారి అలా చేయమ్మకు చింతలు, మేము చెప్పేది నీ మంచి కోరే, అర్థమైందా? ఇగో పిల్లలు వినరు, ఇగో తర్వాత ఏమో ఇలా ఇబ్బందులు అవుతాయి, మేము ఇలా ఇబ్బందులు బాధపడాలి. ఏం జరుగుతుంది ఏంటి ఏం అర్థం కాకుండా. ఒకప్పుడు మేము అంతే చేసాం చింతలు, అమ్మ మాట నా మాట అక్కోళ్ళ మాట అనుకోకుండా. ఇప్పుడు చూడు స్టేజ్ మారాక చూడు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, అర్థమైందా? అప్పుడు విన్నట్టయితే నేను నాకు అలా ఉండిపోతుంది, ఇప్పుడు నువ్వు ఇలాగా అర్థం చేసుకోవాలమ్మా. మనమే పెద్దగా తెలిసి వచ్చింది మనకి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇటు చూడు అర్థమవుతుందా నీకు? మీ అమ్మ మాట వినాలమ్మ. మీ అమ్మ చూడు నీకు అంత బాధపడుతుందా? పెద్దమ్మ అమ్మమ్మ అందరు బాధపడుతున్నారు కదా, అర్థం చేసుకొని ఉండాలమ్మా. మొత్తం అమ్మ అట్టపెట్లు గిట్టపెట్లు ఏం పాడేయద్దు మీరు, అన్ని ముందులన్నీ జాగ్రత్త చేసుకొని ఉంచుకోండి. పిల్లలే కానీ పెద్దలే కానీ. చింతలి ఇప్పటి నుంచి నీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పు, ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, బాగానే ఉంటే బాగుందామని చెప్పు. చెప్పు.